అది ఆర్థిక శాఖ నుంచి క్లియరెన్స్ వచ్చినట్టే లెక్క. ఇది ఈ మాత్రం కూడా తెలియకపోతే ప్రభుత్వం అధికారులు లేకపోతే మీ 30% మాది ఇవ్వాలి కదా. దానికి నువ్వు గుర్తించాల్సిన అవసరం లేదు, దానికి క్లియరెన్స్ చేయాల్సిన ఆర్థిక శాఖ నుంచి క్లియరెన్స్ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. మీ ఆవేశపడడంలో అర్థం ఉంది, మిమ్మల్ని తీసేయడానికి వెళ్ళలేదు. కానీ ఆర్థిక శాఖ మంత్రే డిప్యూటీ సీఎం వారే మొత్తం మాట్లాడారు. ఖచ్చితంగా వాటి మీద ప్రశ్న జరుగుతుంది. మీరు అప్డేట్లో ఉండండి. మీకు శుభవార్తగా వస్తుంది. ఇదే టీవీ ద్వారా మేము గ్రూప్ 2 క్యాన్సిల్ చేపిస్తాం, ఇదే బట్టితోనే మాట్లాడి చేసినాం. అది మాది మొదటి విషయం. మేడం మాట ఇచ్చినాం, తెల్లారు పోయి మాట్లాడినాం. మొదటి విషయంగా చెప్తున్నా జనాలు కాబట్టి ఏదన్నా కూడా ప్రశ్నల పైపు ఉంటుంది. మీరు ఆవేశపడాల్సిన అవసరం లేదు, ఆవేశంతో ఊగిపోయిన అవసరం లేదు, అన్ని జరుగుతాయి. ఒక్క నిమిషం ఇదే విషయం మాట్లాడతా వినండి. రేవంత్ రెడ్డి గారు ఉద్యోగాలొద్దు అని మాట్లాడారని చెప్పారు కదా. ఇదే డిఎస్సి ఎగ్జామ్ దాదాపు నెల రోజులు జరిగింది. నెల రోజులు జరిగిన వెంటనే హాస్టల్ వార్డెన్కి సంబంధించింది బీఈడీ అభ్యర్థులకు అవకాశం ఉంటుంది. డిఎస్సిలో సరిగా అవకాశం లేదు. అదేవిధంగా హాస్టల్ వార్డెన్ రాసుకునేది బీఈడీ అభ్యర్థులకు అవకాశం ఉంటుంది. ఈ డిఎస్సి ఎగ్జామ్ మధ్యలోనే హాస్టల్ వార్డెన్ ఎగ్జామ్ పెడుతున్నారు. ఇది చదువుతాడా అది చదువుతాడా? ఆయన హాస్టల్ వార్డెన్ చదువుతాడా డిఎస్సి ఎగ్జామ్ చదువుతాడా? అరే దా ఒక నెల 2 నెలలు అవకాశం ఇవ్వండి మాకు చదవడానికి అన్నాం. ఇది పెడతారు అది పెడతారు, ఏది రాయాలి మాకు కన్ఫ్యూజన్ కాదా? మీరు ఉద్యోగాలు రాకరాకనే ప్రభుత్వం దించేసి తీసుకుంటా ఉంటే అన్ని చెప్పిన వ్యక్తి కనీసం ఆయనకు కనీసం డిఎస్సికి సంబంధించిన అదే క్వాలిఫికేషన్, హాస్టల్ వార్డెన్కి సంబంధించిన అదే క్వాలిఫికేషన్ అనే కనీసం ఇంగిత జ్ఞానం కూడా తెలియదా? ఆ సబ్జెక్ట్ కూడా తెలియదా? ఐఏఎస్ ఐపీఎస్ ఏ విధంగా అవుతారండి వీళ్ళు? మీరు పోస్ట్ పోన్ చేయమని అడిగారు కదా, జస్ట్ పోస్ట్ పోన్ చేయమని అసలు ఏ విధంగా మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు? మాకు అర్థం కావట్లేదు. వాళ్ళం మేము ఒకటే టైంలో అవి డేట్స్ క్లాసెస్ అవుతున్నందుకు మాకు పోస్ట్ పోన్ చేయండి అని గ్రూప్ 2 వాళ్ళు ఫైట్ చేసిరు, డిఎస్సి వాళ్ళు ఫైట్ చేసిరు. అలాంటప్పుడు వీళ్ళు కేవలం గ్రూప్ 2 మాత్రమే పోస్ట్ పోన్ చేసి డిఎస్సి వాళ్ళ ఎగ్జామ్స్ యథావిధిగా పెట్టేసారు. అట్లా కూడా రాసినాం. రాసిన తర్వాత కూడా మీరు వద్దు అని ఎట్లా అన్నమంటారు? అరే పోస్టులు లేవన్నా, ఎన్ని పోస్టులు ఉన్నాయి మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ లో? ఎన్ని పోస్టులు ఇచ్చారు మీరు? ఎందుకు రాలేదంటే మీరు ఎమ్మెల్యే ఎందుకు కాలేదు? మీరు ఎమ్మెల్యే ఎందుకు కాలేదు? మీరు ముఖ్యమంత్రి ఎందుకు కాలేదు? కష్టపడలేదు. ఒకటి కూడా చెప్తాను, ఒక విద్యార్థికి ఒక్క నిమిషం, లక్ష పోస్టులు ఇచ్చారా మీరు? మీరు ఎందుకు రాలేదు అంటున్నారు? జిల్లాలో ఆయనకు జిల్లా కార్పొరేషన్ ఉపయోగం ఉంటుంది కదా. 90% మేడం ఇప్పుడు చదవాలన్న దానికి నేను సమాధానం చెప్తాను. చదవాలి కష్టపడని వాళ్ళు మాకు సమాధానం ఏం చెప్తారు? మరి మీరు నేను కష్టపడలేదు అంటారు. మీరు మీరు అన్నట్టు బరాబర్ అవుతా, నేను బరాబర్ అవుతా, నా ఓపు ఉద్యోగులు కావాలి, మీకు ఉద్యోగాలు రాలేదు చదవలేదు అన్నారు కదా. జిల్లాలో టాప్ 97%, 95%, 94%, దాదాపు 80-90% మార్కులు వచ్చిన వాళ్ళు జిల్లాలో టాప్ ఉన్నోడికి నువ్వు ఉద్యోగాలు అక్కడ ఉద్యోగాలు లేనప్పుడు ఏ విధంగా జాబ్ వస్తాయన్నా? సబ్జెక్ట్ వారిగా పోతే జోనల్ వైజ్ గా మనం చేస్తాం. జోనల్ వైజ్ ఎట్లా డిస్ట్రిక్ట్ పోస్టులు అయితే మీరు అవగాహన ఉండాలి. నాకు అర్థం కావాలి. ఇవి జిల్లా పోస్టులు, ఇవి జోనల్ పోస్టులు కావు, ఇవి జిల్లా పోస్టులు. ఇవి మొత్తం 7 జోన్లు జిల్లా పోస్టులు ఉంటాయి. 7 జోన్స్ జోన్ కి సంబంధమే లేదు డిఎస్సికి. మొత్తం జిల్లా పోస్టులు. డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిషన్, డిఎస్సి అంటే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ. ఇది జిల్లా పోస్టులు డిఈఓ ద్వారానే జరుగుతాయి. రిక్రూట్మెంట్ కాదు. విన్నారు తమ్ముడు,
మీరు ఆ విషయం మీద కొంచెం ఆలోచించండి. మీరు మళ్ళీ కూడా వినండి, మల్టీ జోన్ల వైజ్గా స్కూల్ అసిస్టెంట్లను హెడ్ మాస్టర్లుగా ప్రమోషన్ ఇవ్వడం జరిగింది. అది చెప్పింది నేను, కానీ రిక్రూట్మెంట్ కాదు. రిక్రూట్మెంట్ అనేది మనకు జిల్లాలో పరిస్థితి పోస్టులు లేనప్పుడు మాకు ఏదో మీరు ఆ విధంగా మాట్లాడడం ప్రభుత్వానికి మనం చదువుకోవాలి. విద్యార్థులందరూ చూస్తా ఉన్నారు, చూస్తా ఉన్నారు. మీరు ఉద్యోగాలు ఒకటి చెప్తానండి, తెలంగాణ సాధించుకుంది విద్యార్థులు నీళ్లు నియమాలు నిధులు నీళ్లు నిధులు నియామకాలు ఉన్నాయి. నీళ్లు ఇవ్వలే మీరు, ఒక రైతుకు ఇప్పుడు ఇస్తలేరు నియామకాలు, కానీ నిధులు మాత్రం మీ రాజకీయ పడుతున్నాయి. ఏడబోతున్నాయి. ఇప్పుడు యూరియాలు కదా, రైతు నీళ్ళు ఎవరికి అవసరం, రైతులకు అవసరం. యూరియాలు వ్యవసాయం చేస్తున్నారు. అది మా తల్లిదండ్రులు ప్రాంతాల నుంచి వచ్చిన కేంద్ర ప్రభుత్వం నుంచి రావాలి కాబట్టి ఫైనల్ గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? వాస్తవాలు ఇక్కడ మనం కొట్లాడుతున్నాం, మనం ఒత్తుకుంటున్నాం, నోటిఫికేషన్ రాదు. పోరాటాలు అయితే ఖచ్చితంగా చేయాల్సిందే. ఎవరు ఇవ్వాలి, ఎవరి దగ్గరికి పోతే పని అవుతుంది, ఎవరు చేయాల్సిన అవసరం ఉన్నది, దానికి ప్రతిపక్షాల సపోర్టు తీసుకొని బలమైన ఉద్యమం చేయాల్సిందే. వీళ్ళు లేకపోతే దున్నపోతు మీద వర్షం కురిసినట్టే వీళ్ళు వేయరు. ఖచ్చితంగా వీళ్ళు ఇప్పటివరకు దాని మీద సోయి లేదు, మళ్ళీ వేస్తారనే భరోసా కూడా లేదు. కాబట్టి ఖచ్చితంగా ఉద్యమాల ద్వారానే సాధించగలగాలి. వీళ్ళలో వీళ్ళు పోరాటాలు కుమ్మక్కులు కాకుండా కొంతమంది గవర్నమెంట్కి సపోర్ట్ మాట్లాడతారు, కొంతమంది ఎగనెస్ట్గా మాట్లాడతారు. వీళ్ళ దాంట్లో కూడా సంఘాలుగా ఏర్పడ్డాయి. కాబట్టి నిరుద్యోగులు కూడా ఏకం కావాలి. ఏకమై ఖచ్చితంగా మేము ఒకవేళ చేయలేదంటే మా గవర్నమెంట్ వచ్చినాక మా పోరాటాలు చేయాలి. ఎవరైనా చేయాల్సిందే. ఇస్తానన్న వాళ్ళు ఇయ్యనప్పుడు మనం బలమైన పోరాటం నిర్మించినప్పుడు ఖచ్చితంగా ఇట్లనే ఉంటుంది. ఆయన సీఎం ఇంతవరకు దాని మీద ఎప్పుడు నిర్ణయం తీసుకోలే, ఒక చర్చ కూడా పెట్టలేదు. అసలు ఉద్యోగాలు ఇస్తారా లేదని. ఒక పక్క పిల్లలు 400 మంది చనిపోయారు ఈ 2 సంవత్సరాల్లోనే. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో హాస్టళ్లలో పిల్లలు 100 మంది చనిపోయారు. నేనేమంటున్నా, చదువుకునే పిల్లలు అంటే సరైన అవగాహన లేక, సరైన ఫెసిలిటీస్ లేక, సరిగా భోజనం లేక వాళ్ళకే నిధులు ఇస్తలేదు. నాకైతే చాలా డౌటే.